నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు జరగబోయే మంత్రి. నా పేరు ఉంగూరు ఆనందరావు మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు, ఖమ్మం రూరల్ మండల ఇన్ఛార్జి. నేటికి ఈ మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆదేశాల మేరకు ఎస్సీలను ఏబీసీలుగా కాదు ఏబీసీడీలుగా వర్గీకరించాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, అదేవిధంగా జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ప్రత్యేకించి మాదిగ సమాజానికి మాదిగ ఉపకులాలకు 2 మంత్రి పదవులు ప్రత్యేకించి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అయినా చెవిటోడి ముందు శంఖమూదినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ముందు అడుగు వేస్తున్నది. ఈ ముందడుగు వేయటం అనేది వాళ్ళ పతనానికే దారి తీస్తుంది తప్ప వాళ్ళ మేలు కోసం కాదనేది వాళ్ళు ఆలోచించుకోవట్లేదు. ఒక సామెత చెప్పినట్టు ఏనుగ నెత్తిన ఏగి పోసుకుంటుందట. అట్లనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భస్మాసుర హస్తాల లెక్క వాళ్ళ నెత్తిన వాళ్ళే చేతులు పెట్టుకొని మాదిగల్ని మాదిగ ఉపకులాలని దూరం చేసుకొని మరి ఈ మాదిగలకు జరగాల్సిన మాదిగ ఉపకులాలకు జరగాల్సిన వర్గీకరణ చట్టబద్ధతను దూరం చేసి రాష్ట్రంలో మాలల్ని దగ్గరకు తీసుకొని మాదిగల్ని అధోపాతాలానికి తొక్కుతున్నారు తప్ప మరొకటి కాదని స్పష్టం చేస్తున్నాం. దానికి ఉదాహరణే గతంలో జరిగిన ఉద్యోగ నియామకాలు, డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ పోస్టులు అయితేనేంది. ఇప్పుడు ఆగమేఘాల మీద వర్గీకరణ జీవోని అసెంబ్లీలో పెట్టకుండానే ఈరోజు జరిగే సమావేశాలలో పెట్టి వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి వర్గీకరణ జీవోని అమలు చేసి ఉద్యోగ నియామకాలు విడుదల చేయొచ్చు. అవకాశం ఉన్నా కూడా అవకాశం లేకుండా మాదిగలకి మాదిగ ఉపకులాలకి ఈ అవకాశాలు దక్కకుండా కావాలని పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. దీని పర్యవసానాలు ముందు చవిచూడబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి. ఈ మాదిగలు తలుచుకుంటే ఎవరు ఏ స్థానంలో ఉన్నారో, ఎవరికి ఏ గతులు పట్టినాయో గతంలో గత ప్రభుత్వాలకు తెలుసు. అలా ఆ ముఖ్యమంత్రులకు తెలుసు, ఆ ప్రధానమంత్రులకు తెలుసు. మాదిగలకు కావాలని అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రాబోయే కాలంలో నూకలు చెల్లిని అని గోరీ కట్టడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మాదిగలకు మాదిగ ఉపకులాలకు జరగాల్సిన న్యాయాన్ని చేకూర్చాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ పోరాటాలు జరుగుతున్నాయి. జరగబోయే భవిష్యత్ కార్యాచరణకి సిద్ధంగా అందరూ ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.